హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస A1 విలేజ్. ఇదిగోండి మా అక్క మా తమ్ముడు అయితే కట్లకైతే వెళ్ళొచ్చేస్తున్నారు. అదేనండి పొలాలకైతే వెళ్ళొచ్చేస్తున్నారు అన్నమాట. ఇలా వర్షం విడిపించిందండి, మబ్బులేం లేవు. మళ్ళీ వర్షాలు ఆడపడతాయని చెప్పి ఇప్పుడే తెచ్చేసుకుందాం కట్లు అని చెప్పి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు అన్నమాట. అయిగోండి మా అక్కే ముందు వచ్చి మా తమ్ముడే అనుకున్నాడు. అవి కూడా ఈ చెట్టు పుల్లేనండి, మామూలు పుల్లు అనుకుంటా, అందుకే అవి తీసుకొని వచ్చినట్టుకున్నారు. అగో చెట్టు కాయలు అవి బాగా మండుతున్నాయండి. మంట మన కంచి కంపు కన్నా సరకర కంపు కన్నా ఈ చెట్టు కాయలు అయితే సూపర్ మండుతున్నాయి. మా అమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నాం కానీ భలే మండుతుంది. హాయ్ చెప్తున్నారండి మా అక్కలు. నువ్వు చెప్పవా? ఇగోండి ఇప్పుడు ఆ కట్లు అయితే మళ్ళీ ఇక్కడ వేసుకోవాలన్నమాట. మళ్ళీ వర్షం గట్ట జల్లు పడితే మళ్ళీ లోపల వేసుకుంటాం. ఇప్పుడైతే లోపలికైతే ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బయట ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యాతనకి అక్కడ చోటు సరిపోదండి, అందుకని అక్కడ వేసేస్తాం. అది కాక ఎండకి కొద్దిగా ఆరుతాయి అనమాట. వీడు బండి పరంగా లేపేస్తున్నాడండి మా తమ్ముడు. వెనకలాగు ట్రక్కు లేపేసాడండి ఒక్క చేత్తో. పడిపోయినాయి అన్నీ. భలే లేపడు కదండి మా తమ్ముడు. మా పెద్దాక గిన్నెలు కూడా తోమేసి కట్లకి వెళ్ళిందన్నమాట. అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇదిగోండి అన్నం కూడా వండేసింది మానస. పొగలు వస్తుంది చూడండి. ఇవాళ అన్నం మానస వండిందండి, సూపర్గా వండింది. ఇదిగోండి ఇది గోధుమ పిండా బుజ్జా, పూరి పిండా? గోధుమ పిండి. ఇదేమో ఉప్మా రవ్వ అండి, ఉప్మా రవ్వేగా. ఇది సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న ఉప్మా రవ్వ అన్నమాట. అంటే మేము బొంబాయి రవ్వ అంటాం, ఉప్మా రవ్వ అంటాం అన్నమాట. అది గోధుమ పిండి అయితే కేజీ అంట, అదేం పావు కేజీ. ఇగోండి బియ్యం కూడా తెచ్చేసుకున్నాను. అయితే కంట్రోల్ బియ్యమే, కొట్టుగాడ కొనుక్కొచ్చిన బియ్యం అన్నమాట. ఇది 3 కేజీలు కవర్, ఇది 3 కేజీలు కవర్. అయితే ఇందులో బియ్యం పోసి అన్నం అయితే వండమాట. కొద్ది బియ్యం అయితే ఆపారన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకోవాలండి. ఈ 2 కలపమంటుంది మా అక్క. ఈ 2 కలిపి పూరీలాగే చేయమంటుంది. ఇగోండి అది 2 కూర అయితే ఉందిగా, చికెన్ కూర అంటే కోడి తలకాయలు, అదే కోడి కాలు కూర. దాని అయితే మా అక్కలు ఉడుకుడు కన్నంలో అయితే వేసుకున్నారండి, మేము బాడిగా వచ్చే టైపులో. అక్క అయితే పిండి కలిపేస్తుంది, గోధుమ పిండి మాట. అది పూరీలు చేయడానికి ఇదైతే పోసేసుకుంటుందండి. మొత్తం బయటలో సగమే పోతున్నాం, నూనె సరిపెత్తలేదు అని. సగం అయితే పోసి కలుపుతుందంట, నూనె సరిపెత్తలేదు అని. ఉప్మా రవ్వ అయితే కొద్దిగా ఏమందండి, ఉప్మా రవ్వ అయితే కొద్దిగా వేస్తున్నారంట. కొద్దిగా వేసాను బిడ్డ నేను. ఇవన్నీ సరిపాటుగా ఉప్పు అయితే వేస్తుందన్నమాట. మా అక్క అయితే ఇంకా యుద్ధానికి వెళ్తున్నట్టుగా గాజులు చుట్టుగా వేసుకొని పిండి అయితే కలిపేస్తుందండి. ఇలాగా ముందుగా ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వను అలాగే ఉప్పు వేసుకున్నాం కదా, అది ముందుగా ఇలా కలపాలి. ఇందులో ఒక విషయం ఏంటంటే మా అక్క తినే సాల్ట్ అయితే వేయలేదు. అంటే ఏంటిది బుజ్జి? అది వంట సోడా అంటారు, అది వేయలేదు వచ్చేసి బేకింగ్ పౌడర్. సరే అది వేయవా? కాదా? అవునా కాదా? కాదు, అది వేయవా? ఏది తెచ్చారు? అది సోడా వేయట్లేదు బుజ్జ ఇందులో, ఎందుకంటే ఇది సోడా వేయకుండా వండమని చెప్తున్నారు. ఉబ్బుద్దంట, మరి చూద్దాం. సోడా వేయకుండా అయితే వండుతున్నారట అండి, బాగానే ఉంటుంది. మనకు కూడా కొద్దిగా ప్రాబ్లం అనిపించింది అన్నమాట. సోడా వాడకపోతే మనకి మంచిది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మానస A1 విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చేయండి. అలాగే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మనం చిన్నగా టచ్ చేయండి, కొద్దిగా పెద్దగా వస్తుంది లైక్. ఆయిల్ అయితే పోసేస్తుందండి కలపడానికి పిండి. మరి కొద్దిగా పోసేసింది, ఎందుకంటే పొదుపు చేస్తుంది అన్నమాట మా అక్క నూనె.
అందుకే కొద్దిగా పోసింది. నేనైతే ఇంకొద్దిగా మరింత పోద్దును చక్కగా చేతి అడిచేది మా అక్కలకి ఇచ్చి అవకాశం కూడా ఇంకా కొంచెం భయం ఆడుతుంది. మరి కొద్దిగా పోతున్నారండి నూనె అయితే. చూసారా వంట రాని చెప్పిన వంట వచ్చినట్టే చూడండి. మళ్ళీ పోతున్నారు ఆయిల్ నా వల్ల. సరిపోద్దా? ఇదిగోండి మా అక్క అయితే అన్నం తినేస్తుంది. మా అక్క ఇంకా పిండి కలుపుతూనే ఉంది. తాతకి చేస్తుంది. మా తమ్ముడు ఏంటో పట్టుకున్నాడు. ఏదో చూపిరా పైకి. ఓ పెట్టా క్లియర్ కనబడట్లేదు అన్నమాట. సరే పోసుకొని కలిపేసుకోండి. ఇదిగోండి మా అక్క అయితే పిండి కలిపేస్తుందంట. ఇదిగోండి పిట్ట తయారు చేసిందన్నమాట మా చెల్లి. నూలు తాడుతో అయితే ఇక పిచ్చికాయ తయారు చేసిందండి. మా తమ్ముడు దానికి కళ్ళును నోరు పెట్టాడు. చూడండి బాగుందా? నూలు తాడుతో పిచ్చుక. మా మానస అయితే బుట్టలు ఏంటంటే ఆ బుట్ట అయితే మా మానస దగ్గర ఉంది. చూపించిద్దాం నేను దాని నుంచి అనుకుంటున్నాను కానీ చూపించలేదు. చూడండి మా తమ్ముడు ఎలా తిప్పాలి ఏంటి ఎలా చూపించాలని చెప్తున్నాడు అన్నమాట నాకు. అలాగే నేను ఒక తట్ట అల్లానని చెప్తుందిగా బుట్ట చూపిస్తానండి. ఇదిగోండి ఇదే బుట్ట మాట. నేను అల్లానమాట. ఇది చూడు ఎంత బాగుంది కదా. ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇదిగోండి మేమైతే తట్ట అంటాం, గంప అంటాం. గంప అంటే కోళ్ళు కమ్మేసి వాటిని గంప అంటాం, లేకపోతే తట్ట అంటాం. ఇదిగోండి ఇది తట్ట మాట, కూరగాయల తట్ట. బాగుందా అండి ఫ్రెండ్స్? నేను అండి అంటే అలాగే ఫ్రెండ్స్ అంటే నాకైతే రెండు వస్తున్నాయి. ప్లీజ్ లైక్ మంది చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకొకటి అల్లాలనుకున్న కూరగాయలకు బాగుంది కాబట్టి మా అమ్మ ఇంకొకటి అల్లేమంది. మా అమ్మకు వచ్చి మా నాన్నకు వచ్చి ఇవి అల్లడం. ఇవి అల్లే గురించి ఇంకో టాపిక్ ఇంకోసారి చెప్తానండి. వీటి గురించి అయితే నేను ఇది ఇంకోసారి అల్లుతాను నేను ఇలాంటిది. ఇంకొకటి నాకు మా అమ్మ నేర్పించింది ఎలా అల్లాలి ఏంటన్నది. నాకు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కొద్దిగా వంకర పోయింది కానీ మా అమ్మ ఏం కాదు పర్వాలేదు అండి. అందులో చింతలు కల వేసి వచ్చేసరికి కాదు కాదు నేను అల్లేటప్పుడే వంకర వచ్చింది. కాదే మళ్ళీ నిన్న అట్లా చేసింది. నన్ను అలా చేసిందేమో. కానీ ఇది ఫ్రెండ్స్ నా తట్ట అయితే అబ్బో లాగట్లేదు. కూరగాయలు ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది మాట. నేను చేసుకున్నాను కదా ఇది కూరగాయలకి గట్టిది మాట. ఇది మన తీగతో అల్లాను. ఇంకోటి కూడా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అది కూరగాయలు పనిచేసిద్ది మాట. ఇలా గాలి ఆడుతుంది మనకి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కూడా పాడవు. ఇదిగో చూడండి ఎలా వేసారు కూరగాయలు. ఇంకా ముద్ద కింద అయితే కలిపేసుకొని అట్లా పెట్టేసుకున్నాను. దీన్ని ఇట్టగే ఉంచును కవర్లోకి తీసుకొని పెట్టుకుంటాను. ఇది కూడా ఇట్లా ముద్ద కింద చేసుకొని చూపించాను కదా. ఇది నా చేతికి నూనెగా పడుతుందా. ఇంకో నూనె అయితే ఇట్టగా మా అక్క అంది. నూనె అయితే ఇట్లా అద్దం అన్నమాట. మామూలుగా పైన అయితే నూనె అయితే అద్దేశాను. మొత్తం ఉండ చుట్టూరా అద్దేశాను అనమాట. ఇది తీసుకొని ఇప్పుడు కవర్లో అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇట్టగా కవర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది మెల్తిపేసి ఇదిగోండి ఇట్లా గాలి వెళ్ళకోకుండా అయితే తిప్పేసుకొని కనపడుతుంది కదా ఇట్లా పెట్టేసుకోమంది. ఇది కాసేపు అయితే ఇట్లా నాననిచ్చి అప్పుడు పూరీలు చేయమందండి. అప్పుడు పూరీలు అయితే చేసేస్తాను. ఈలోగా నేను అన్నం అయితే తినేస్తాను. మా పాప చూడండి జూలికి అయితే కూరగాయలు తీసుకొచ్చి పెడుతుంది. చేరుకోబో ఇదిగోండి చూస్తున్నారు కదా మా చింతల్లి అండ్ జూలీ. మా చింతల్లి కోడికాలు పడుతుందన్నమాట. జూలీకి మాత్రం తినమని. అంటే మీకు తెలుసు కదా మా జూలీకి కుక్క పిల్లలు ఉన్నాయని. అవి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు లేవండి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ దగ్గర పంపించేసాక మొత్తం చచ్చిపోయినాయంట. అవి అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారంట. వాటిని చచ్చిపోయినాయి ఏంటండి. ఒకటి కూడా మిగలలేదు. మా దగ్గర తెచ్చుకుందాం అనుకుంటే అండి మేము వెళ్ళేటప్పల్లా రోడ్డు దాటుతూ ఉంటాయి. అవి రోడ్డు కింద పడిపోయి అంటే కార్ల కింద పడిపోతాయని చెప్పని మేము తీసుకొని రాలేదు. మా అన్నయ్య దగ్గర పెట్టాము. మా అన్నయ్య వారు ఉండే కాడికి రోడ్డు చాలా దూరం అని. కానీ మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందండి. మా పాప బాగా ఏడ్చేసింది. మొన్నసారి జూలు వచ్చినప్పుడు పిల్లల్ని అడిగింది. ఈసారి పిల్లల్ని అడిగిందండి. లేవమ్మా ఇలా సంగతి అంటే బాగా ఏడ్చింది మా పాప అయితే. ఇంకా జూలీ కూడా ఎలాగోకుండా మా పాప దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే మా పాప బాగా ప్రేమ చూసుకుంటుంది మాకన్నా ఎక్కువగా. అందుకని మా పాప కూడా ఆగిపోయింది. ఇక్కడ మా పాప ఎంత చక్కగా చూసుకుంటుంది. మా పాపకి కుక్క పిల్లలని చాలా ప్రేమ ఎక్కువండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. ఇదిగోండి మా అక్క అయితే కూరగాయ అయితే కోసేస్తుందండి. పిండి అయితే నానబెట్టింది మాట. కలిపేసి పక్కన పెట్టింది. మా అక్క ఇంకా అన్నం తినేసాక అయితే కూరగాయ అయితే కోతుంది. దేనికి అక్క?
దోసకాయ పప్పు చేయడానికా? పూరీలోకి పెసరపప్పుతో చేయమందంట మా అమ్మ, దోసకాయ పెసరపప్పు. అందుకని ఇలా పోస్తుంది. దోసకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పోసేస్తుందండి. భలే అవుద్దండి. ఇంకోటి కూడా అల్లాలి కానీ వెయిట్ దొరకట్లేదండి నాకు ఇక్కడ. అంటే తీగ ఏ తీగ అంటే దూసేరు తీగ అంటండి. అది కొద్దిగా ఉంది, దాన్ని పెట్టాలి అనమాట. ఇంకోటి కూడా అల్లమంటుంది మా అమ్మ. దూసేరు తీగ చూసి అది కూడా అల్లుతానండి. ఆ వీడియో కూడా పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. అడగండి కీయింగాడు కోసం అల్లమంటున్నాడు. కొద్ది పెద్దగా దానికి అమ్మేతాను, కీయింగాడికి అమ్మేతానికి. మరి అంత తీగ దొరికిద్దో దొరకదో కూడా తెలియదు. మరి నెతగాలి అసలు అయితే. దోసకాయ ఉడకాలి, టమాటా ఉడకాలంట. అందుకని ఇన్ని వాటర్ పెట్టిందంట. ఇవన్నీ పెసరపప్పు. నాకు తెలిసి పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోద్దండి, పచ్చిమిరపప్పు లెక్క కాదు. మరి మా అక్క అయితే అన్ని వాటర్ పెట్టింది. అంటే చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు, అలాగా కొద్దిగా పప్పు అయినా సరే కొద్దిగా ఎక్కువ వాటర్ పోయాలని చెప్పని పెట్టింది మాట మా అక్క. ఇప్పుడైతే పెసరపప్పు, దోసకాయ పప్పు అన్నాం కదా, అందుకని పెట్టారండి. పొయ్యి అంటిస్తున్నారు దారిన. తర్వాత ఇది పెడతారు. మా అక్క అయితే ఇంకా పప్పు పెట్టేస్తుందండి పొయ్యి మీద. ఇవన్నీ ఇటు సైడ్ చూడండి. ఈ కట్లన్నీ ఇలా వారకైతే వేసన్నమాట, వానకు తడవకుంటానికి. అటు ధరని తడిస్తే మళ్ళీ ఇటు ధరని తడుస్తాయండి. ఈ మధ్యలో అయితే కొద్దిగా పర్వాలేదు అన్నమాట. గింజలు ఉంటే పేలుతున్నాయని గింజలు మొత్తానికి తీసి ఇంకా కట్లేదు అలా బద్దలు చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా పప్పు ఇప్పుడైతే ఉప్పు వేస్తుందండి. అందులో సరిపడా ఉప్పు. తిప్పక్క తిప్పాల్సిన లేదా? మసులుతుంది కిందకి పైకి, సరిపోయింది. ఇప్పుడైతే దోసకాయలు అయితే వేసేస్తుంది. దోసకాయ, టమాటా. ఇది ఎందుకు తిప్పడం? అది కూడా అలాగే ఉడికిపోయింది, కిందకి పైకి ఉండింది కదా. ఇక గొర్రె మీద ఇప్పుడప్పుడే తిరగదు, అవి ఉడికిందా తిరుగుతుంది. ఇప్పుడైతే కారం, పసుపు వేసేస్తుంది సరిపడా. తిప్పేసుకోవాలండి. నాకైతే నోరు ఊడిపోయింది, ఎందుకంటే పెసరపప్పు, దోసకాయ అన్నమాట పూరీలోకి. ఇది వండేసరికి ఇంత టైం పట్టింది, ఇంకా పూరి వండేసరికి ఇంకా టైం పట్టింది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. లైక్ బటన్ మాత్రం చిన్నగా టచ్ చేయండి, పెద్దగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పప్పు అయితే అయిపోయింది. పెసరపప్పుతో దోసకాయ ఏంటాక పెసరపప్పు దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. రుబ్బడం కూడా రుబ్బేసింది. కొన్ని వాటర్ అయితే పోతుంది, అందులో నీళ్ళేది. అదే ఎసురులో వేయండి, అంటే మనం కొద్దిగా వాటర్ మిగిలితాయి కదా, అది పక్కన పెట్టమంటే దాన్ని కూడా ఇంకా రుబ్బేస్తుంది. నీ సీప్స్ నీళ్ళే, మళ్ళీ నీళ్ళే పోయలేదు నేను. ఫ్రెండ్స్, తాలింపుకి అయితే కావాల్సినవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయకి మిరపకాయలు, తాలింపు గింజలు అన్నమాట. నాకైతే ఆయిల్ పోయేసుకుంటుందండి. ఆయిల్ అయితే కాగిపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేస్తుంది. చెట్టుడానికి కాల్చినా కూడా ఇప్పుడైతే కావాల్సిన పోపు గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తుందండి. ఇందులో ఇంకా పచ్చిగా మగ్గిన తర్వాత ఇట్లా అయితే తిప్పేసుకోవాలి. ఇది కూడా తాలింపు అయితే అయిపోయింది, ఇంకా దించేస్తుంది మా అక్క. ఇలా దించేసి ఇలా అయితే పప్పులో వేసేస్తుందండి. ఆయిల్ తక్కువైనట్టుంది కదా, తక్కువే ఉండాలి, ఆయిల్ ఎక్కువ వాడకూడదు. ఇవ్వండి, ఇప్పుడైతే చాలా బాగుందండి. హోటళ్ళల్లో అయితే ఇలాగే చేస్తారు, తాలింపులో పెట్టేసి తర్వాత తిప్పుతారు. కానీ తిప్పేసి మూత పెట్టేసండి, స్మెల్ పోద్ది. తిప్పేసి మూత పెట్టేసి. పప్పు అయితే అయిపోయిందండి. పెసరపప్పు, దోసకాయతో పప్పు అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పూరీలు పెట్టాలి. ఇదిగోండి, పొయ్యి మీద అయితే నూనె అయితే పెట్టేసాం. అలాగే మా అక్క అయితే పిండి అయితే ఇంకోసారి కలిపేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నానబెట్టిందిగా. ఎలా వచ్చిందాక? మృదుగా వచ్చిందా? చక్కగా వచ్చిందంట. ఆయిల్ అయితే అక్కడ కాగిపోతుంది, నువ్వు త్వరగా అయితే వేసేయాలి పూరీలు. అలాగే పప్పు కూడా వెయిటింగ్. నన్ను ఎప్పుడెప్పుడు తింటారా?
ఇవాళ అలాగేం లేదు అక్క, వేసేయండి తర్వాత తిందాం. ఇదిగోండి పూరి అయితే వచ్చేసింది. వెయ్యి కాగిపోయింది ఎప్పుడో. మా అక్క ఏమో వేస్తా ఉంటే మాకు ఈ అక్కని తీస్తా కూర్చుంటుంది అన్నమాట ఇవాళ. ఇదిగోండి ఇట్లయితే ఓ సూపర్ సూపర్ వేయటం ఒక లెవెల్లో వేసిందండి పూరి అయితే. నూనె కాగిందా కాగలేదా? కాళ్ళు వేస్తుంటే ఎట్లా పడుతుంది. నూనె చల్లారిపోయిందండి, కాగిన నూనె కూడా. సరే తీసుకుంటుందండి పూరీల్ని. సరే ఇంకోటి ఏ అక్క, మా అక్క వెయిట్ చేస్తుందండి, ఇంకొక తీయలేదేమో అనుకొని. వెనకదేనామనా లేకపోతే ఇగో ఇలా అయితే వస్తున్నాయి మాట చక్కగా. నువ్వు తిప్పాల్సిన లేదు పద్దాక, ఒకసారి ముంచి పైకి లేపితే సరిపోయింది. అలా లేపాలి, అది వంట. నాకెళ్ళి చూస్తుందండి మా అక్క ఒకసారిగా ముక్క చెప్పగానే. చూడు నేను చెప్పిన ఐడి ప్రకారం అలా వచ్చిందో. కల్లా పొగ వచ్చేస్తుంది. పొగ అన్నదే కంబట్లాక ఇక్కడ కావట్లేదా? కూర్చో, నేను రేపు కూర్చుంటారులే. సరే తీసేయండి, కూర్చో. ఇప్పుడు తీసేస్తామండి. పూరి అయితే అయిపోయింది. మీరు పుల్లలకి వెళ్ళినప్పుడు మాంసం ఉండింది అన్నం. ఇదిగోండి ఇలాగా. అక్క నేను డ్రెస్ అంటుకూడదు అక్క, డ్రెస్ తీ. అక్క అయితే వచ్చుతుందండి పూరీలు. ఇంకా మొత్తం పూరీలు మొత్తం అయిపోయాక చూపిస్తాను. అయితే ఇంకా చాలా పిండి ఉంది కాబట్టి లెంత్ ఎక్కువ అయిపోద్ది వీడియో. ఈ యొక్క పూరి వేసేసాక ఇంకా ఆఫ్ చేస్తానండి, లాస్ట్ చూపిస్తాను నేను. ఇదిగోండి పూరీలు అయితే ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నూనె చక్కగా కాగింది, చక్కగా ఎగుతున్నాయండి పూరీలు అయితే. ఇందరికన్నా ఇప్పుడు బాగా వస్తున్నాయి పూరీలు. అలా తీసుకెళ్ళిపోయి అలా ప్లేట్ మీద పెట్టేసి చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇలా ఉద్దినాయి చక్కగా వచ్చినాయి చూడండి, చాలా బాగున్నాయండి. పూరీలు అయితే ఒత్తడం అయితే అయిపోయింది, పిండి ఖాళీ అయిపోయిందండి, బేసన్లు అయితే లేదు. ఇదిగోండి ఇది లాస్ట్ పూరి. ఇదిగోండి ఇదైతే పూరి అయితే తీసేస్తుంది. అవిగోండి అన్ని పూరీలు వచ్చాయి అక్క, చూపించు. ఇదిగోండి బకెట్లో ఉన్నాయంటే ఇవేనా పూరీలు? ఇవేనంటండి. లాస్ట్ పూరి అయితే వేసేసారు. హాఫ్ కేజీ పిండి, హాఫ్ కేజీ పిండి అంటండి. అండి ఇంకా మా అక్క అయితే సర్వ్ చేస్తుంది అన్నమాట ఆ ప్లేట్లో. నేను అందరికి వేసి చింతల వరకే. ఇదిగోండి మా అక్క అయితే డెకరేషన్ చేస్తుందన్నమాట, పూరి సర్వింగ్ చేస్తుంది. నాకు నా చిన్నతల్లికి చింతలు కనీసం ఒక పూరి కూడా ఉంది, అందుకే నేను మెక్కుతాను. డెకరేషన్ ప్లేట్ చూపిటు. ఇదిగోండి పూరి అండ్ అలాగే పప్పు, దోసకాయ పప్పు మాట పెసరపప్పుతో. మా పాప చూడండి మా అక్క అయితే కుమ్మేస్తుంది. ఇదిగోండి అక్క మీకు చింతలు నువ్వు అందరికి తీసుకోమ్మా, అమ్మలు వేసుకోమంటే అట్టే చూస్తున్నారు కానీ. ఇదిగోండి పప్పు అయితే వేసేస్తుంది అందులో. అక్క లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మానస వీడియోస్ ప్లీజ్ ప్రోత్సహించి వీడియోస్ వచ్చి వీడియో అయితే చూడండి, కిప్ చేయండి సబ్స్క్రైబ్. ఏడుందా నీ చెయ్య వదలు పెట్టు. మా అక్క అయితే తింటుంది అన్నమాట, మా అక్క ప్లేట్ అన్నది. మా పాప తిరగకుండా వెనకాల కూర్చొని ఆట ఆడుతుంది నాతో. ఇదిగోండి నేనైతే ఇంకా ఫుల్ దగ్గర కూర్చున్నా. బాగుంది. కొంచెం బాగుందండి పప్పులో. నాకే ఉందా ఇక్కడ ఉంది పులుపు. మనం మామూలుగా పులుపు తినమండి, ఇంకా నాకు పులుపు అనిపిస్తుంది. ఏమో నాకే అలా ఉంది కాబట్టి అనుకున్నా. మా చెల్లి కూడా ఉందంటే పులుపు ఎక్కువైంది అనమాట. కుదురుగా నీకు సరిపోయింది పులుపు, నాకు ఎక్కువైంది. మీరు పులుపు తక్కువ తింటారు కాబట్టి మీకు ఎక్కువైపోయింది. తెరబడిపోయింది. లాగే ఇంతవరకు పెడుతుందని తెలియజేస్తున్నమాట, గాలి కూడా తెరబడిపోయింది. మా ఇంట్లో అయితే ఈరోజు అయితే పూరితో భోజనం అయితే ముగిస్తుంది. అన్నం ఉడకను సద్దు కూర వేసుకొని తినేలేదా? ఇప్పుడు మధ్యాహ్నం కదక్క, అందుకే అంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.